ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, అద్భుతకరుడా, జీవం కలిగిన మా తండ్రి, మీ గొప్ప రక్షక, మీకు వందనాలు, మీకు స్తోత్రం తండ్రి. అయ్యా, మీరు పరిశుద్ధుడు గనుక నీకు వందనాలు తండ్రి. వాగ్దానం చేసిన దేవుడు, మీరు నమ్మకస్తుడు గనుక నీకు వందనాలు. ప్రభా, లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వాక్యంలో మీరు చెప్పిన రీతిగా, ఇదిగో పాములను తేలులను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించుచున్నాను. ఏది మీకెంత మాత్రము హాని చేయదు అన్నారు ప్రభా. నీకు వందనాలు పరిశుద్ధుడా. తండ్రి నీకు వందనాలు నా ప్రభా. అవును రాజా, పాములను తేరులను తొక్కుటకు నా ప్రభా. అయ్యా, మీరు మాకు అధికారం ఇచ్చి ఉన్నారు నా తండ్రి. నీకు వందనాలు. పాము లాంటిది నా ప్రభా, తేనె లాంటిది తండ్రి. ఎన్నో ప్రభా శోధనలు నా ప్రభా, బాధలు తండ్రి, మనుషుల క్రియలు నా ప్రభా మమ్మల్ని వేధించినను తండ్రి. వాటన్నిటి మీద ప్రభా మీరు అధికారం ఇచ్చి వాటిని ప్రభా మేము అనగదొక్కుటకు మీరు మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు నా ప్రభా. ఏది కూడా మమ్మల్ని ఎంత మాత్రం కూడా తండ్రి హాని చేయదు గనుక నీకు వందనాలు. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నా ప్రభా. నీకు వందనాలు నా ప్రభా. ఈ ఒక ప్రభా, శత్రువు ఒక ప్రభా, ప్రతి ఒక ప్రభా క్రియలో కూడా రాజా మేము అణిచివేయుటకు కూడా మీరు మాకు అధికారం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నా ప్రభా. తండ్రి, ఈ క్షణమందు నా తండ్రి నీ అభిషేకముతో నింపండి. అట్టి అధికారమును ప్రభా మేము పొందుకొని నీలో ముందుకు సాగిపోవటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్న పరిశుద్ధుడా. గొప్ప దేవానికే వందనాలు నా తండ్రి. నీకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు నా ప్రభా. అవును రాజా, నీకు వందనాలు నా ప్రభా. మీరు అన్నిటి మీద మీరు అధికారం ఇచ్చిన తండ్రివి గనక రాజా, మీరు సర్వాధికారివి గనక నా ప్రభా, మీ వైపు చూస్తున్న ప్రభా, మీరు మాకిచ్చిన అధికారములు తండ్రి ఈ లోకంలో అవును తండ్రి, సాతాను ఒక క్రియలన్నిటినీ ప్రభా మేము ప్రభా కట్టివేయుటకు నా తండ్రి, కూల్చివేయుటకు నా ప్రభా మాకు మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు పరిశుద్ధుడా. తండ్రి నీకు స్తోత్రం. ఈ సమయమందు నా తండ్రి నీ వైపు చూసి ప్రార్థన చేస్తున్న నా ప్రియ సహోదర సహోదరులందరినీ నా ప్రభా ఒక్కసారి మీరు కనికరించి చూడమని అడుగుతున్నాం ప్రభా. ఏ వేదనతో, ఏ బాధతో నా ప్రభా బాధపడుతూ కన్నీళ్లతో ఉన్నారు నా తండ్రి. ఏ శోధనలో వారు ఉన్నారు నా తండ్రి. వారికి మీరు అధికారం ఇచ్చి ఉన్నారని, ప్రతి దాని మీద జయమునిచ్చి ఉన్నారని, అవును తండ్రి, అధికారం ద్వారా జయమును పొందుకుని నా ప్రభా నిన్ను మహిమపరచుటకు మీరు సహాయం చేయండి నా ప్రభా. దేని గురించి చింతించకుండా, బాధపడకుండా, ఏ ఒక శోధన, బాధ ఏది కూడా మమ్మల్ని మిరింగి వేయదు గనక తండ్రి, వాటన్నిటి మీద తండ్రి మాకు మీరు అధికారం ఇచ్చి ఉన్నారు గనక నా తండ్రి, వాటిని జయించగల శక్తిని మాకు ప్రభా అధికమధికంగా ఇచ్చి నీలో సాగిపోవటకు సహాయం చేయండి. ఏ ఒక సహోదరి సహోదరి ఈవేళ కృంగి ఉన్నారు, కృషించి ఉన్నారు, వారిని లేవనెత్తండి. నీ కొరకు సాక్షి బిడ్డలుగా నా తండ్రి నిలబెట్టండి నా తండ్రి. మీ సన్నిధానంలో ప్రభా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఒక కన్నీటిని నాట్యంగా మార్చండి నా తండ్రి. ప్రతి కన్నీటిని తుడిచివేయండి నా ప్రభా. వారి కన్నీటిని తుడిచే దేవుడు, వారి యొక్క కన్నీటి బిందువుని ఆనంద బాష్పాలుగా మార్చే తండ్రి గనుక నీకు వందనాలు. నీ కృపతో నింపండి, నీ మహిమతో నింపండి నా తండ్రి. నీలో ఉన్న ప్రతి విధమైన ఆశీర్వాదంతో వారిని నింపి ఆదుకొని ఆదరించి బలపరచమని, నీ గొప్ప నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మందరిని తీర్చిదిద్ది మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.